హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ విరాట్కి ముద్దు పెట్టడంతో విరాట్, ఏంటే ఈ బంపర్ ఆఫర్, బాగా యాక్ట్ చేసినందుక అని అడుగుతాడు. చంద్రకళ, యాక్టింగ్ నీకన్నా నేనే బెటర్గా చేశాను అంటుంది. విరాట్, అది నిజమే అనుకో, మరెందుకు ముద్దు పెట్టావు అని అడుగుతాడు. చంద్రకళ, తాళి కట్టావు కదా అందుకు అంటుంది. విరాట్, నేను నీకు తాళి కట్టడం ఏమిటి, మా నాన్న మా అమ్మకు కట్టాడు, మనం వాళ్ళ క్యారెక్టర్స్లో ఉన్నాము అంతే అంటాడు. చంద్రకళ, ఫోర్స్ కొట్టకు, వాళ్ళ క్యారెక్టర్లో ఉన్నా తాళి కట్టేటప్పుడు మాత్రం నువ్వు విరాట్లా నేను చంద్రలా మారిపోయాము, మన పెళ్ళే జరుగుతున్నట్టుగా జెన్యూన్గా ఫీల్ అయ్యాము. నువ్వు తాళి కట్టినప్పుడు నేను ఆ క్షణాన్ని ఆస్వాదించలేదనే లోటు మనసులో ఉండేది. నల్లపూసల ఫంక్షన్లో కూడా నువ్వు అయిష్టంగానే నా మెడలో నల్లపూసలు కట్టావు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు కట్టిన కాసుని తాళిగా ఫీల్ అయి కాస్త సంతృప్తి పడ్డాను. కానీ ఈరోజు కుటుంబం అందరి సమక్షంలో మంత్రాల సాక్షిగా మనస్ఫూర్తిగా నువ్వు మెడలో తాళి కట్టావు. ఇప్పుడు నా మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా బావా, మన బంధం ఇంకా బలంగా ముడిపడింది అని చంద్రకళ అంటూ ఉంటే విరాట్, అవును చంద్ర, అమ్మ నాన్న పెళ్లి రోజు నాడు వాళ్ళ సమక్షంలో నేను నీ మెడలో తాళి కట్టినందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటాడు. చంద్రకళ, అందరూ నువ్వు మీ అమ్మా నాన్న కోసము తప్పక తాళి కట్టావనుకుంటున్నారు, కానీ నువ్వు ఇష్టంగా కట్టావని ఎవరికీ తెలియదు పాపం అంటుంది. చంద్రకళ తాళిని కళ్ళకద్దుకుని ఆశీర్వదించమని విరాట్ పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే విరాట్ చంద్రకళను ఆపి, నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడ అంటూ చంద్రకళను హక్ చేసుకుంటాడు. అప్పుడే విరాట్ చంద్రకళ రూమ్ దగ్గరకు వచ్చిన శాలిని విరాట్ చంద్రకళను హక్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది. శాలిని కోపంగా తన రూమ్ లోపలికి వెళ్ళి, ఇంతవరకు వాళ్ళ మధ్య జరిగిన గొడవలన్నీ డ్రామాలే అన్నమాట, అది నేనెలా గుర్తించలేకపోయాను, చెప్పినట్టుగానే ఈసారి చంద్ర చాలా జాగ్రత్త పడింది, నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి దాన్ని ఓవర్కమ్ చేసేలా యాక్ట్ చేసి నన్ను మోసం చేశారు అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఫ్లవర్ వాస్ని కింద పడైపోతూ ఉంటుంది. చంద్రకళ శాలిని ఆపి ఫ్లవర్ వాస్ని పక్కన పెడుతుంది. ఎందుకంత ఆవేశం అని అడుగుతుంది. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండేసరికి నువ్వు సహించలేకపోతున్నావా అంటూ, టైం నా వైపు ఎలా టర్న్ అయిందో చూసావా, నన్ను ద్వేషించిన వాళ్ళందరూ ఈరోజు నాతో కలిసిపోయారు, మా ఆయనతో సహా అంటుంది చంద్రకళ. శాలిని, ఆపు చంద్ర, ఓవర్ చేయకు అంటుంది. నువ్వు మీ ఆయన కలిసి డ్రామా ఆడుతున్నారని నాకు తెలిసిపోయింది, అందరి ముందు అయిష్టంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి రూమ్ లోపలికి వెళ్ళి ఒకరినొకరు సంతోషంగా వాటేసుకోవడం నేను చూశాను అంటుంది. చంద్రకళ, చూసావా, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా నీ డిటెక్టివ్ పనులు మానలేదన్నమాట అని అడుగుతుంది. శాలిని, ఇదంతా క్రాంతిని మీ వైపు లాగేసుకోవడానికే కదా అని అడుగుతుంది. చంద్రకళ, అవును, ఏంటిప్పుడు అని అడుగుతుంది. డ్రామాలు ఆడడం, మనుషుల్ని తేలిగ్గా నమ్మించి గుప్పెట్లో పెట్టుకోవడం నీకు ఒక్కదానికే తెలుసనుకుంటున్నావా, చెప్పాను కదా, నేను కాన్సన్ట్రేట్ చేస్తే నీ ప్లాన్లన్నీ తిప్పికొట్టడం నాకు పెద్ద పనేం కాదు, ఎప్పుడూ నువ్వు నేనేం చేయలేను అంటుంటావు కదా, నేనేం చేయగలనో ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతుంది. శాలిని, ఏం చేశావు చంద్ర, ఇంకా పూర్తిగా నువ్వు సక్సెస్ అవ్వలేదు, నీ ప్లాన్ని నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్ చేస్తాను, మీ నాటకాన్ని క్రాంతి ముందు బయట పెడతాను అంటుంది. చంద్రకళ, ట్రై చెయ్యి, కానీ నీ వల్ల కాదు, ఎందుకంటే మీకు డౌట్ వచ్చిన ప్రతిసారి మేము దాన్ని చెరిపేసేలా బిహేవ్ చేశాము, నువ్వు క్రాంతిని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తావని నాకు తెలుసు, కాబట్టి మా జాగ్రత్తల్లో మేమున్నాము. ఇప్పుడు క్రాంతి వాళ్ళ అన్నయ్యను పూర్తిగా నమ్మాడు, ఈ టైంలో నువ్వు అతని మనసులో తిరిగి అనుమానం నాటాలని చూస్తే క్రాంతి నిన్నే అనుమానించే ఛాన్స్ ఉంటుంది, అది కనుక జరిగితే నీ పని ఫినిష్ అంటుంది. మొన్నటిదాకా భావన అసహించుకున్న క్రాంతి ఇప్పుడు ఆయన మారిపోయాడని నమ్ముతున్నాడు, కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే నా తప్పు లేదని కూడా మెల్లిగా నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని నేను గెలుచుకున్న రోజున నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో. నాకు బావకి మధ్య గొడవలు మొదలవడానికి కారణం నువ్వే అనుకుని పొంగిపోయావు కదా పాపం, మా గొడవల్ని నువ్వు నమ్మినప్పుడే గెలుపులో మొదటి మెట్టు ఎక్కేశాము, ఇక మమ్మల్ని నువ్వు ఆపలేవు శాలిని, ఒంటరిగా మిగిలిపోయేది ఓడిపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. శాలిని, నిన్ను గెలవనివ్వను చంద్ర, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాంతికి నా గురించి తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రకళ అర్జున్ ఇంటికి వస్తుంది. అర్జున్తో కలిసి కాఫీ తాగుతుంది. అర్జున్, గుడ్ జాబ్ చంద్రగారు, మీ అత్తయ్య మామయ్యల పెళ్లిని రీక్రియేట్ చేయాలి అన్న ఆలోచన అమేజింగ్ అంటాడు. ఇలాగైనా మీ ఫ్యామిలీ అందరి సమక్షంలో మీ పెళ్లి జరిగింది అంటాడు.
చంద్రకళ అవును అర్జున్ గారు, ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అర్జున్ మీరు చెప్తుంటే ఈవెంట్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటాడు. మీరు బాధపడ్డ క్షణాలే ఎక్కువగా చూశాను. మీ హ్యాపీనెస్ని చూసే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది అంటాడు. చంద్రకళ ఆ సంతోషాన్ని శాశ్వతం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను అంటుంది. ఇంతలో తేజు అమ్మ అంటూ చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్రకళ గుడ్ మార్నింగ్ తేజు అంటూ ఉంటే తేజు వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ అంటుంది. చంద్రకళ బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడుగుతుంది. డాక్టర్ ఈరోజు గొడవ చేయకుండా తినేసింది అని చెప్తుంది. చంద్రకళ డాక్టర్తో ఈరోజు షెడ్యూల్ ఏంటి అని అడుగుతుంది. డాక్టర్ ఎప్పుడూ లేనిది ఈరోజు పాప ఆడుకుంటాను అని అడిగింది. చాలా యాక్టివ్ అయిపోయింది అంటుంది. అర్జున్ నర్స్తో బయటికి తీసుకెళ్ళి ఆడించండి అంటాడు. తేజు డాక్టర్ని కూడా రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది. అర్జున్ చంద్రకళతో పాపకి మీరు అమ్మగా పరిచయం అయ్యాక తన కండిషన్ చాలా ఇంప్రూవ్ అయింది చంద్రగారు అంటాడు. తనింత హ్యాపీగా యాక్టివ్గా నేను ఎప్పుడూ చూడలేదు. రాత్రంతా నాకు కబుర్లు చెప్తూనే ఉంది. నా కూతుర్ని కొత్తగా చూస్తున్నట్లుంది అంటాడు. మీరు చేస్తున్న హెల్ప్కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను చంద్రగారు అంటాడు. చంద్రకళ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి, నాకు చేతనైన సాయం నేను చేస్తున్నాను అంతే అంటుంది. పాప కోలుకోవడం కోసము నేను తనకి అమ్మలా మారాను, కానీ ఇది శాశ్వతం కాదు అన్న విషయం పాపకి ఎప్పటికైనా తెలియాల్సిందే. ఈ కొద్ది రోజులైనా నా వల్ల మీరు సంతోషంగా ఉన్నారు అన్న సంతృప్తి నాకు కలుగుతుంది అంటుంది చంద్రకళ. అర్జున్ నేను అర్థం చేసుకోగలను చంద్రగారు అంటాడు. మీరు మీ ఇంట్లో ఉన్న సమస్యల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక రకంగా మీది చాలా టఫ్ సిచ్యుయేషన్ అంటాడు. చంద్రకళ శాలినిలో మార్పు వచ్చి ఉంటే అన్ని సమస్యలు తీరిపోయేవి. కానీ తనింకా మారలేదు. మారుతుందన్న నమ్మకం కూడా ఇప్పట్లో లేదు. కనీసం క్రాంతికైనా తన గురించి తెలిసేలా చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను మా ఆయన చాలా ట్రై చేస్తున్నాము. కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వట్లేదు. ఈలోపు ఆ శాలిని ఎవరికి ఏ ప్రాబ్లం తలపెడుతుందో అని కంగారుగా ఉంది అని అంటుంది చంద్రకళ. అర్జున్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మీ కాపురాన్ని నిలబెట్టుకున్నారు కదా, శాలిని కుట్రని మీరు బయటపెట్టలేరా అని అడుగుతాడు. చంద్రకళ శాలిని టాలెంట్ మీకు తెలియదు అర్జున్ గారు అంటుంది. ఏ సిచ్యుయేషన్ అయినా ఈజీగా తనకు ఫేవర్గా టర్న్ చేసుకుంటుంది. అప్పటికి తన తప్పుల్ని బయటపెట్టే ప్రయత్నం మేము 2-3 సార్లు చేశాము. కానీ అవన్నీ శాలిని తెలివిగా తిప్పికొట్టి మమ్మల్నే బ్లేమ్ చేసింది. ఫేక్ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడి అబార్షన్ జరిగినట్టు హడావిడి చేసి దానికి మేమే కారణం అన్నట్టు క్రియేట్ చేసింది. ఇప్పుడిప్పుడే క్రాంతి అవన్నీ మర్చిపోయి ఆయనకు దగ్గరవుతున్నాడు. అది శాలిని సహించడం లేదు. మమ్మల్ని ఎలాగైనా క్రాంతికి దగ్గర కాకుండా అడ్డుకోవాలని చూస్తుంది. తనని ఎక్స్పోజ్ చేయడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది చంద్రకళ. అర్జున్ మీ మామయ్య గారిని కొట్టి ఆయన కోలుకోకుండా చేసింది శాలినియే కాబట్టి ఆ నిజం ఎప్పుడు బయటకు వస్తుందో అనే భయం శాలినికి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని అడుగుతాడు. చంద్రకళ అంటే తనలో ఆ భయాన్ని ఎక్కువ చేయాలంటారా అని అడుగుతుంది. అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటూ ఒక ప్లాన్ గురించి చంద్రకళకు చెప్తాడు. చంద్రకళ ప్లాన్ చాలా బాగుంది, కానీ మా ఆయనతో కూడా ఒకసారి డిస్కస్ చేయాలి అని చెప్పి విరాట్కి ఫోన్ చేస్తుంది. ఇక విరాట్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్జున్ చంద్రకళ విరాట్ దగ్గరకు వస్తారు. విరాట్ చంద్రకళ దగ్గరకు వెళ్ళి ఏమైంది చంద్ర, ఎందుకు సడన్గా రమ్మన్నావు అని అడుగుతాడు. హాయ్ అర్జున్ గారు అంటూ అర్జున్ని విష్ చేస్తాడు. చంద్రకళ బావా అర్జున్ గారు ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పారు. శాలిని విషయంలో ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందనిపించింది అంటుంది. విరాట్ శాలిని గురించి అర్జున్ గారికి తెలుసా అని అడుగుతాడు. అర్జున్ తెలుసండి అంటాడు. మా బిజినెస్ని తనే స్పాయిల్ చేయాలని ట్రై చేసింది. ఆ నింద చంద్రగారి మీద నెట్టేయాలని చూసింది అంటాడు. చంద్రకళ అదే బావా, ఒకసారి పికిల్స్ విషయంలో కస్టమర్స్ గొడవకు దిగారు కదా, ఆ ఇన్సిడెంట్ అని అంటుంది. అర్జున్ ఆ రోజే నాకు శాలిని అంటే ఏంటో తెలిసింది. తన గురించి చెప్తామనే వచ్చాను. కానీ ఆ రోజు తను నన్ను బ్రతిమలాడి చంద్రగారి మీద కోపం ఉన్నప్పుడు అలా చేశాను అని చెప్పి ఇప్పుడు చంద్రక్ అంటే గౌరవం అని నన్ను కన్విన్స్ చేసి ఆపింది అంటాడు. విరాట్ తను అంతే అండి, మ్యానిపులేటర్, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటుంది అంటాడు. చంద్రకళ తనకు చెక్ పెట్టడానికి అర్జున్ గారు ఈ ఐడియా ఇచ్చారు బావా అంటుంది. విరాట్ ఏంటా ఐడియా అని అడుగుతాడు. అర్జున్ శాలినిలో ఉన్న ఒకే ఒక్క భయం మీ నాన్నగారికి ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి తనను గుర్తుపడతారనే కదా అని అడుగుతాడు.
విరాట్ అవును అంటాడు. అర్జున్ రఘురామ్ గారు కోలుకుంటారని, ఇక 1 or 2 డేస్లో నిజం బయటపడిపోతుంది అనే టెన్షన్ శాలినికి క్రియేట్ చేయాలి అంటాడు. విరాట్ ఎలా, దానివల్ల లాభం ఏంటి అని అడుగుతాడు. చంద్రకళ ఖచ్చితంగా లాభమే బావా అంటుంది. శాలిని కూడా మామయ్య గారికి నయమవుతుందని నమ్మితే మాత్రం తను డిఫెన్స్లో పడుతుంది. మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి అంటుంది. విరాట్ అలా చేస్తే శాలిని నాన్నకు మళ్ళీ ప్రమాదం తలపెడుతుంది అంటాడు. అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటాడు. కానీ ఈసారి తన ప్రమేయం లేకుండా ఎవరితోనూ ప్లాన్ వర్కౌట్ చేయాలని చూస్తుంది. ఆ వ్యక్తి మన మనిషే ఉండాలి అంటాడు. విరాట్ నాకైతే అర్థం కాలేదు అంటాడు. చంద్రకళ అదే బావా, శాలిని అప్రోచ్ అయ్యే వ్యక్తి మనం అపాయింట్ చేసిన మనిషి అవ్వాలి అంటున్నారు అని అంటుంది. విరాట్ శాలిని అంత పిచ్చిది కాదు, మన మనిషిని తనెందుకు నమ్ముతుంది అంటాడు. అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటూ మనం అక్కడే శాలినిని డ్రాప్ చేయాలి అంటాడు. మనం పెట్టే మనిషి వాళ్ళ తరపు వాడే కావాలి అంటాడు. విరాట్ అంటే మీరనేది శాలినియే మన మనిషిని తీసుకొచ్చేలా చేయాలి అంటూ అంతేనా అంటాడు. చంద్రకళ శాలిని కాదు బావా, క్రాంతి అంటుంది. ఇప్పుడు మామయ్య గారు కోలుకుంటారని ఎవరు చెప్పగలరు? ఒక డాక్టరే కదా అంటుంది. అర్జున్ ఆ డాక్టర్ని మనము అరేంజ్ చేసి ఆయన్ని కలిస్తే రఘురామ్ గారి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని క్రాంతి నమ్మేలా చేస్తాము అంటాడు. విరాట్ అలాంటి డాక్టర్ ఎవరు అని అడుగుతాడు. చంద్రకళ మనం చెప్పేది అబద్ధమైనప్పుడు ఆ పర్సన్ డాక్టర్ అవ్వాల్సిన పనేం లేదు కదా అంటుంది. శాలిని ఎన్నోసార్లు ఒరిజినల్ డాక్టర్నే ప్రైజ్ చేసి తప్పు చేసింది. మనం అసలు డాక్టర్ కాని వ్యక్తినే యూజ్ చేసుకుందాం అంటుంది. విరాట్ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఎవరా పర్సన్, అందులోనూ ఏది ఆశపడకుండా మనకి హెల్ప్ చేయగలగాలి కదా, అలాంటి వాళ్ళు దొరకడం అని అంటూ ఉంటే అర్జున్ ఎవరో ఒకరు ఉండాలి అంటూ బాగా ఆలోచించండి అంటాడు. మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని కోరుకునే వాళ్ళు కావాలి, మీకు తెలిసిన వాళ్ళైతే ఇంకా బెటర్ అంటాడు. చంద్రకళ విరాట్ మీరే ఆ క్యారెక్టర్ చేయాలి అంటారు. అర్జున్ ఇది టూ మచ్ అండి, నాకు ఇలాంటివి తెలియదండి అంటాడు. చంద్రకళ ప్లీజ్ అర్జున్ గారు మీరే ఆ క్యారెక్టర్ చేయాలి అంటుంది. విరాట్ అన్నం పెట్టిన వాళ్ళు నీళ్ళిపోయారా, ఐడియా ఇచ్చిన మీరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయండి అంటాడు. అర్జున్ భలే చిక్కొచ్చి పడింది, ఇప్పుడు ఎలా అంటాడు. విరాట్ చంద్రకళ అర్జున్ని బ్రతిమలాడడంతో అర్జున్ ఒప్పుకుంటాడు. కానీ మీరు పక్కనే ఉండి గైడ్ చేయాలి అంటాడు. చంద్రకళ మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము అంటుంది. చంద్రకళ విరాట్తో బావా అర్జున్ గారి గెటప్ అదిరిపోవాలి అంటుంది. విరాట్ ఆయనే గుర్తుపట్టలేడు చూడు అంటాడు. చంద్రకళ మరి క్రాంతికి ఎలా తెలియడం అని అడుగుతుంది. విరాట్ అది నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అంటాడు. ఇక క్రాంతి ఇంటి దగ్గర మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. మేనేజర్ క్రాంతితో ముంబై కంపెనీ వర్క్ ఫాస్టప్ చేయమని మెయిల్ పంపించింది సార్ అంటాడు. క్రాంతి మన స్టాఫ్ని కొంచెం అలర్ట్ చేయండి, అందరూ కష్టపడి పనిచేస్తేనే ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ అవుతాము అంటాడు. విరాట్ చంద్రకళ రూమ్లో నుంచి బయటకు వస్తారు. చంద్రకళ పక్కకు వెళ్ళిపోతుంది. విరాట్ హాల్లో సోఫాలో కూర్చుంటాడు. విరాట్ క్రాంతి దగ్గర ఉన్న మేనేజర్కి సైగ చేస్తాడు. మేనేజర్ కూడా విరాట్కి సైగ చేస్తాడు. క్రాంతి మేనేజర్తో రేపు స్టాఫ్ అందరికీ మీటింగ్ కండక్ట్ చేయండి అంటాడు. మేనేజర్ రేపు ఎల్లుండి నేను లీవ్ తీసుకుంటున్నాను సార్, మొక్కు తీర్చుకోవడానికి మా ఫాదర్ని తీసుకుని తిరుపతి వెళ్తున్నాము అంటాడు. విరాట్ మీ ఫాదర్ కోసం మొక్కుకున్నారా అని అడుగుతాడు. మేనేజర్ అవును సార్ అంటాడు. క్రాంతి ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని చెప్పారు కదా అని అడుగుతాడు. మేనేజర్ సర్జరీ తర్వాత మా నాన్నగారు మెంటల్గా షాక్ అయ్యారు, ఆయన నార్మల్ అవ్వాలని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాము. ఆ నెక్స్ట్ డే మా నాన్నగారి ఫ్రెండ్ అమెరికా నుండి డాక్టర్ వచ్చారని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించారు. ఆయన 1 వీక్ మా ఇంట్లో ఉండి మా నాన్నగారికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మా నాన్నగారు పూర్తిగా కోలుకున్నారు అంటాడు. క్రాంతి మేనేజర్ని ఎవరా డాక్టర్ అని అడుగుతాడు. మేనేజర్ అతను ప్రకాష్ అంటాడు. అమెరికాలో సీనియర్ సైకియాట్రిస్ట్ అంటాడు. అతను టేకప్ చేశాడంటే పేషెంట్కి పూర్తిగా నయమైపోయినట్లే అంటాడు. చాలా డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తారు. రఘురామ్ గారిని కూడా ఆయన చూస్తే బాగుంటుంది సార్ అంటాడు. క్రాంతి నేను అదే ఆలోచిస్తున్నాను, మా నాన్న ప్రాబ్లంని కూడా ఆయన ట్రీట్ చేస్తారా అని అడుగుతాడు. మేనేజర్ ఆయన కమర్షియల్ కాదు సార్, చాలా జెన్యూన్గా ఉంటారు అంటాడు. క్రాంతి అయితే ఆయనతో మాట్లాడి మా ఇంటికి ఒకసారి తీసుకుని రండి అంటాడు.
మేనేజర్ రేపే తీసుకొస్తాను సార్ అంటాడు. మేనేజర్ నేను బయలుదేరుతాను సార్ అని చెప్పి విరాట్కి సైగ చేసి వెళ్ళిపోతాడు. శాలిని క్రాంతితో మళ్ళీ కొత్త డాక్టర్ ఎందుకు క్రాంతి అంటుంది. క్రాంతి ఆయన డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తారని మేనేజర్ గారు చెప్పారు కదా అంటాడు. శాలిని ఇలా డాక్టర్లను మార్చడం కూడా కరెక్ట్ కాదు క్రాంతి. రెగ్యులర్గా ట్రీట్ చేసే డాక్టర్కి మామయ్య గారి కండిషన్ గురించి క్లియర్గా తెలుసు. ఆయనైతే బాగుంటుంది, కొత్త డాక్టర్ వల్ల ఏమవుతుంది అంటుంది. క్రాంతి ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా శాలిని అంటాడు. శాలిని ఆ డాక్టర్ ఈ డాక్టర్ అంటూ మామయ్య గారిని తిప్పలు పెట్టడం వల్ల యూస్ ఏం ఉండదు అంటుంది. జగదీశ్వరి ప్రయత్నం చేయకుండానే యూస్ ఉందా లేదా అని అనుకుంటే ఎలా అని అడుగుతుంది. శాలిని మామయ్య గారికి అంత ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడుగుతుంది. జగదీశ్వరి ఎందుకు లేదు, నిన్న మా పెళ్లి రోజు మర్చిపోయారు అంటే ఆయన కండిషన్లో ఏ మార్పు రాలేదనే కదా అర్థమవుతుంది. ట్రీట్మెంట్ మారితే అయినా మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో అంటుంది. విరాట్ చంద్రకళ కరెక్ట్ అంటారు. ఇక జగదీశ్వరి క్రాంతితో క్రాంతి నువ్వు ఆ డాక్టర్ని పిలిపించావా అని అడుగుతుంది. అప్పుడే ఇంటి ముందు ట్యాక్సీ ఆగుతుంది. హాల్లో అందరూ ఉంటారు. డాక్టర్ ట్యాక్సీ దిగుతూ ఉంటాడు. శాలిని డాక్టర్ని చూస్తుంది. అర్జున్ స్మోక్ చేస్తూ ఉంటాడు. చంద్రకళ అర్జున్ని హ్యాపీగా చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.